Hi everyone, this is Magic All-in-One Matching TLM. It is not only TLM but it is also ILM. ILM is Individual Learning Machine. ఇది ఒక మెషిన్ వర్కింగ్ మోడల్ అండి. ఇది విత్ సౌండ్తో పాటు లైట్ కూడా మనకు బ్లింక్ అవుతుంది మ్యాచింగ్ చేసినప్పుడు. ఎలా పనిచేస్తుందో మనం చూద్దాం. ఫస్ట్ దీనికి కావాల్సింది మేము యూజ్ చేసిన వేస్ట్ మెటీరియల్, వాడి పడేసిన పెన్స్ అండ్ ఒక శారీ బాక్స్ అండ్ రిమైనింగ్ కలర్ షీట్స్. దీనికి వితౌట్ ఎలాంటి కాస్ట్ లేకుండా వేస్ట్ మెటీరియల్తో వాడాము. ఫస్ట్ మన ఒక స్టూడెంట్కి ఇచ్చినట్టయితే ఆ స్టూడెంట్ లెవెల్ని బట్టి వాడు సరళ పదాలు చదువుతాడు. పిల్లవాడు ఆవు అని చదువుతాడు. చదివి ఆవు ఎక్కడుందో మ్యాచ్ చేసుకుంటూ తనకు తెలియకుండానే తను ట్రై చేస్తూ ఉంటాడు, ఆడుతూ. లర్నింగ్ బై డూయింగ్. తను ఆడుకుంటూ ఇలా ఎప్పుడైతే ఈ లైట్ వచ్చేసి సౌండ్ వస్తుందో తన స్టూడెంట్ ఎక్సైటెడ్ అయిపోతాడు. ఇంకా ఇంకా నేర్చుకోవాలని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఏంటి అని తనే స్వయాన ఒక్కొక్కటి నేర్చుకుంటూ తనే నోట్ చేసుకుంటూ ఆ స్టూడెంట్ లెవెల్ని బట్టి మనము టాపిక్స్ని చేంజ్ చేయొచ్చు. ఇది సరళ పదాలు. సేమ్ ఇలానే మనం ఇంకా ఎన్నైనా టాపిక్స్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఒక 25 షీట్స్ ప్రిపేర్ చేశాను. ఈ 25 షీట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్క అంశంలో మనము 6 టాపిక్స్ కవర్ చేస్తున్నాం. ఇలా మనం దాదాపు ఒక హండ్రెడ్స్ ఆఫ్ టాపిక్స్ని మనం కవర్ చేస్తున్నాము. మనం ఇదే కాకుండా స్టూడెంట్ లెవెల్ని బట్టి స్టేట్స్ అండ్ క్యాపిటల్స్, కరెన్సీ, ఆపోజిట్ వర్డ్స్ ఒక్కసారి చూద్దాం. ఇంకా ఎన్ని టాపిక్స్ అయినా మనం కవర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్ వర్డ్స్. ఇలా మనం ఏ టాపిక్ని మన స్టూడెంట్ లెవెల్ని బట్టి సబ్జెక్ట్ వైజ్గా అక్షరాలు, వాటి యొక్క ఒత్తులు, అండ్ నెక్స్ట్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్. అంటే స్టూడెంట్ స్టాండర్డ్ని బట్టి మనకు ఎలా వీలుంటే అవి మనం ఏ లెవెల్ని సబ్జెక్ట్ వైజ్గా. అండ్ ఇది వచ్చేసి పిల్లలకు నంబర్ తెలుసు, కాన్సెప్ట్ తెలుసు, బట్ కౌంటింగ్ కోసం అని ఈ కాన్సెప్ట్ మ్యాథ్స్, అంకెల భావనకని. నెక్స్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి ఈవీఎస్కి సంబంధించి. స్టూడెంట్ ఇందులో కూరగాయలు ఎక్కడ ఉన్నాయి చూసుకుంటాడు. ఇందులో కూరగాయలు ఎక్కడ ఉన్నాయి తనే మ్యాచ్ చేసుకుంటూ, ఓకే ఇవి కూరగాయలు, ఇవి ఆకుకూరలు, పండ్లు, దేంట్లో ఏం విటమిన్స్ ఉంటాయి. ఇలా మనం ఎన్ని టాపిక్స్ అయినా కవర్ చేయొచ్చు అండి. ఒక్క మెషిన్తో మనం ఎన్నైనా చేయొచ్చు. తర్వాత స్టాండర్డ్ని బట్టేసి మనము 5th 6th క్లాస్కి వచ్చేసరికి మనం టాపిక్స్ని కూడా చేంజ్ చేసేసుకోవచ్చు. అండ్ హియర్ టైప్స్ ఆఫ్ నౌన్స్ అండి, కలెక్టివ్ నౌన్స్ లైక్ ఎ క్రౌడ్ ఆఫ్ పీపుల్, అన్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్, ఇలాంటివి కూడా మనం మ్యాచింగ్ ద్వారా టీచ్ చేయొచ్చు. ఇవేవి మనం టీచ్ చేయాల్సిన అవసరం లేదు, స్టూడెంట్ తనకు తానే లర్న్ చేస్తూ ఉంటాడు. అండ్ పిల్లలకు కొంచెం తక్కువ ఏజ్ వాళ్ళకైతే పిక్చర్స్ అట్రాక్టివ్గా ఉంటాయి. సో ఇవేమో యాక్షన్ వర్డ్స్. ఈటింగ్, బార్కింగ్, వర్క్ ఫార్మ్స్ కూడా మనం దీని ద్వారా టీచ్ చేయొచ్చు. స్టూడెంట్ ఉంది ఇక్కడ లాఫింగ్, స్పెల్లింగ్ చదువుతాడు. లాఫింగ్ దేనికి? ఒకవేళ స్పెల్లింగ్ చదవని వాడైతే ఇక్కడ బొమ్మను చూసుకొని ఫస్ట్ బర్డ్ ఉంది ఇక్కడ పెట్టేసుకుంటాడు. ఇది ఏం చేస్తుంది? ఈటింగా, బార్కింగా, ఫ్లయింగా, క్రయింగా, ఫ్లయింగ్ చూసుకుంటూ వస్తాడు. ఏదో ఒకటి చూసుకుంటూ వచ్చేసి ఇక్కడ మ్యాచ్ ఉంది. ఓకే ఇది ఫ్లయింగ్ అనే కాన్సెప్ట్ స్టూడెంట్కి మైండ్లో. ఇలా చేయడం వల్ల పిల్లవాడికి ఎప్పటికీ లాంగ్ లాస్టింగ్ మెమొరీ ఉంటుంది. అంటే త్వరగా మర్చిపోలేరు, తనే చేసి నేర్చుకుంటాడు కాబట్టి ఎప్పటికీ లైఫ్ లాంగ్ మర్చిపోలేరు. అండ్ ఇది వచ్చేసి మ్యాథ్స్, కరెన్సీ, 50 రూపీస్ నోట్ ఎలా ఉంటుంది అంటే విజువలైజేషన్. ఇలా నేర్చుకోవడం వల్ల విద్యార్థి అసలు మర్చిపోడండి జీవితాంతం. నెక్స్ట్ టైం. ఇక్కడ క్లాక్ వచ్చేసి ఇక్కడ టైం, ఇక్కడ టైం వచ్చేసి ఇక్కడ క్లాక్. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఎన్ని టాపిక్స్ అయినా కవర్ చేయొచ్చు. అండ్ వారానికి ఎన్ని రోజులు, కాలం, సమయం. ఇక్కడనేమో ఈవీఎస్కి సంబంధించి పబ్లిక్ ప్లేసెస్, పోస్ట్ ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీసెస్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ మనం వ్యవసాయంలో వాడే స్టెప్స్. వ్యవసాయంలో ఏ స్టెప్ తర్వాత ఏం చేస్తుంటాము, నేల దున్నడం అంటే ఏంటి, చదును చేయడం, ఇది 5th క్లాస్ ఈవీఎస్లో ఉంటుందండి. పంట కోయడం అంటే ఏంటి, ఏ మెషిన్ వాడతాము, దేని తర్వాత ఏం వాడతాము, అసలు కొన్ని వాటికి నేమ్స్ తెలుసు కానీ పిక్చర్స్ తెలుసు, అలాంటి వాటికి ఇలా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యానిమల్స్, వాటి లివింగ్ ప్లేసెస్.
అంటే మంకీ ఎక్కడ ఉంటుంది, గుహలో డెన్లో ఉంటుందా, కొన్ని చెట్టులో ఉంటుంది, నీటిలో ఉంటుంది, అలా ఒక్కొక్క దాని యొక్క ఆవాసాలు ఈవీఎస్ కూడా కవర్ అయ్యచ్చు. నెక్స్ట్ ఏ యానిమల్ని దేనికోసం యూజ్ చేస్తాం, యూసేజ్ ఆఫ్ యానిమల్స్, ఇది కూడా ఈవీఎస్ అండి. అండ్ ఇందులో టైప్స్ ఆఫ్ హౌసెస్, ఇల్లు రకాలు విత్ పిక్చర్స్ అని, ఇలా ఒక్కటని కాదు ఎన్ని టాపిక్స్ అయినా మనం చెప్పవచ్చు. అండ్ ఈవీఎస్లో ఇంకా వచ్చేసి ఒక్కొక్క గేమ్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు, ఇవే కాకుండా మనం ఇంకా మార్చుకోవచ్చు. మన సబ్జెక్ట్ని మనం ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నామో దానికి వాడుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ సెన్స్ ఆర్గన్స్, దేనికోసం యూస్ చేస్తాము, లైక్ ఐస్ ఫర్ సీయింగ్, హెడ్, టేస్ట్, టంగ్ ఫర్ టేస్ట్, ఇలా ప్రతిదీ. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మనం కొంచెం స్టాండర్డ్ పెంచుకొని సిమిలీస్, అంటే మనకు తెలుగులో వచ్చినట్టుగానే యాజ్ లైట్ యాజ్ ఎ ఫీదర్, యాజ్ లో యాజ్, మనకు ఏ టాపిక్ అయినా ఈ యొక్క మిషన్ ద్వారా కంప్లీట్ చేయొచ్చండి. అండ్ నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్స్, మనం ఇదని అదని కాదు, ప్రతిదీ దీని ద్వారా ఈ టాపిక్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ ఇవే కాకుండా జనరల్ నాలెడ్జ్ కూడా ఈ టాపిక్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ నాట్ ఓన్లీ మనం చేసింది ఏం లేదండి, జస్ట్ సింపుల్ లైట్ కలర్ షీట్స్ తీసుకొని అది పిల్లలకు అట్రాక్టివ్ కోసం ఇలా చేంజ్ చేసుకున్నాము. మనకు దొరికే పాత కరెన్సీ నోట్బుక్స్ని ఇలా పేస్ట్ చేసుకున్నాము, అంతే. చాలా ఈజీ, ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. అండ్ ఇంకా మనం ఏ సబ్జెక్ట్ చెప్తుంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించి మనము షీట్స్ చేంజ్ చేసుకొని మార్చుకొని దీంట్లో పెట్టుకోవచ్చు. స్టాండర్డ్ని మనం మార్చుకోవచ్చు. ఈవెన్ 8th and 9th క్లాసెస్ వాళ్ళకు కూడా మనము థీరమ్స్ అవి కూడా దీని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ ఈ మెటీరియల్ చూస్తే దిస్ ఈస్ ద వేస్ట్ మెటీరియల్, ఓన్లీ శారీ బాక్స్ అండి. దీంట్లో మేము వాడింది ఓన్లీ 2 బ్యాటరీస్, వేస్ట్ పెన్స్ యూజ్ చేసినవి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.